హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలంగాణలో ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఇది సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలంలో ఉందండి కొమరవెల్లి మల్లన్న టెంపుల్. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే కొమరవెల్లికి రావాలంటే దాదాపు 2.5 hours పడుతుంది. 88 kilometers వరకు ఉంటుంది. అదే మీరు సూర్యాపేట నుంచి రావాలనుకుంటే 3 hours అన్న పడుతుందండి, 132 kilometers. అదే మీరు హన్మకొండ నుంచి రావాలనుకుంటే 2 hours దాకా పడుతుందండి, 98 kilometers ఉంటుంది. ఆలయం దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మితమైందని చెప్తున్నారు. పిల్లకేతమ్మ మేడలమ్మ సమేతంగా మల్లన్న స్వామి కొలువై ఉంటాడు ఇక్కడ. ఈ టెంపుల్ ముఖ్యంగా యాదవులకు, కురుమగొల్లలకు, కాపులకు బాగా ఇష్టమైన టెంపుల్. అంటే వాళ్ళే ఎక్కువగా పూజిస్తారు, కురుమలు, గొల్లలు, కాపువారు. నేను ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పటివరకు రాలేదు. నేను విన్నాను కానీ ఇంత దూరం ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావడం. కొమరవెల్లి మల్లన్న జాతర అని వినే ఉంటారు మీరు. జాతర ఇక్కడ చాలా ఫేమస్, కొమరవెల్లి మల్లన్న జాతర. ఇక్కడ జాతర మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆదివారం, బుధవారంలో బాగా చేస్తారండి జాతర. భక్తులు కూడా ఇక్కడ మొక్కులు ఎలా చెల్లిస్తారంటే బోనాలు, పట్నాలు వేసి మల్లన్న స్వామికి మొక్కులు చెల్లిస్తారు. ఒక కొండ గుహలో కొలువై ఉంటాడు మల్లన్న స్వామి. ఈ టెంపుల్ దగ్గర ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తారు. లింగ బలిజ పూజారులేమో లోపల టెంపుల్లో మల్లన్న స్వామికి పూజలు చేస్తారనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇంకా ఇక్కడ ఆలయ పరిసరాల్లో చూస్తే ఎక్కువగా యాదవుల దగ్గర కనిపించే గొంగళ్ళు ఎక్కువ అమ్ముతుంటారండి. గొంగళ్ళు వీటికి సంబంధించినవి ఉంటాయి కదా, ఆవుల మీద వేసేవి, మెళ్ళలో వేసేవి, అవన్నీ అమ్ముతున్నారు. ఒక్క గొంగడి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు దాకా ఇప్పుడు ఎవరు వాడట్లే అంతగానో. అప్పట్లో మా చిన్నప్పుడు కనిపించాయి. అందరూ గొర్రెల కాపర్లు వేసుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎక్కడో ఒక చోట పల్లెటూర్లలో తప్ప ఎక్కువ కనిపించట్లేదు. ఈ ఒక్క గొంగడి 1000 రూపాయల నుంచి 1500 వరకు చారు. ఇంకా బోనాలు సమర్పించడానికి కుండలు, గిన్నెలు, మిగతా పూజా సామాగ్రి ఆలయ పరిసరాల్లో మనకు దొరుకుతాయి.
దసరా టైంలో అనే కాకుండా మిగతా టైంలో కూడా ఈ టెంపుల్కి బాగానే వస్తుంటారు భక్తులు. నిత్యం రద్దీ ఉంటుంది, ప్రతిరోజు రద్దీ ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు భక్తులతో కోలాహలంగానే ఉంటుంది ఇక్కడ. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా రావచ్చు, కాకపోతే జాతర సంక్రాంతి నుంచి ఉగాది ఆ టైంలో బాగుంటుంది జాతర మీకు చూడటానికి. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే సంక్రాంతి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. శివరాత్రి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. శివరాత్రికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అప్పుడు కూడా జాతర బాగా జరుగుతుందంట. పెద్ద పెద్ద పట్టణాలు వేస్తారు శివరాత్రి అప్పుడు ఇక్కడ. ఒక్కసారి మీకు వీలైతే చూడండి ఫ్రెండ్స్.